భయ్యా గోరా చెప్పు. బాయ్ వీడు దొరికాడు, ఏం చేయమంటావు? ఫోన్ వీడియో కాల్లో పెట్టి అటు తిప్పు. అసలు ఎవడ్రా నువ్వు? నా పేరు వినడమే పాపం అనుకుంటారు జనం. అలాంటిది నువ్వు నా శత్రువుకి ఆశ్రయం ఇచ్చి నా వాళ్ల మీద చేయి చేసుకున్నావంటే నీకు పిచ్చైనా ఉండాలి, లేదా కొలవలేనంత బలుపైనా ఉండాలి. నేను 30 ఏళ్లుగా ఎంతో మందిని మోసం చేసి సంపాదించిన డబ్బుని ఆ రంగనాథ్ గాడు నన్ను ఒక్కడిని మోసం చేసి పట్టుకుపోయాడు. 5 కోట్లు 10 కోట్లు అయితే మనోడే కదా అని వదిలేస్తున్నాం, కానీ వాడు 1000 కోట్లు పట్టుకుపోయాడు. మీరిద్దరూ పంచుకుందాం అనుకున్న నా డబ్బుని నాకిచ్చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. చెప్పు. ఆ ఫోన్ ఇటు తీసుకురా. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. జరిగిందేదో జరిగింది. నా మాట నమ్మి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నేను కూడా వదిలేస్తాను. ఆ రంగనాథ్ గురించి నాకు 25 ఏళ్లుగా తెలుసు. వాడు చావనైనా చేస్తాడు గాని అవసరం లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడు. అలాంటిది నిన్న వాడు చనిపోయే ముందు నిన్ను పిలిచి నీతో మాట్లాడని చూశాను. చెప్పు, వాడు నీకేం చెప్పాడో చెప్పు. నేనిప్పటిదాకా చంపేస్తాను నరికేస్తాను అనడం తప్ప వదిలేస్తానని ఎప్పుడూ అనలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం వదిలేస్తాను అని మాటిస్తున్నాను. నేను అడిగినప్పుడు లేదన్నా కాదన్నా తెలియదన్నా నాకు అస్సలు నచ్చదు. నేనోసారి కాదన్నా లేదన్నా తెలియదన్నా నన్ను మళ్ళీ అడిగితే నాకు కూడా అస్సలు నచ్చదు. గోరా, నా భాష వాడికి అర్థం కానట్టుంది. వాడికి అర్థమయ్యే భాషలో చెప్పు. కనిపించానా? చావంటే భయం లేదన్నావుగా, మరి దాన్ని చూసే ధైర్యం ఉందా? నీకు కాలితే ఎలా ఉంటుందో చూపించా. మరి నా కాలితే ఎలా ఉంటుందో చూపించడానికే నేను నీ హైదరాబాద్కు వచ్చాను. ఇంకా నా డబ్బేదని నిన్ను అడగను. తీసుకోమని నువ్వే నన్ను బతిమలాడతావు. వాడు చచ్చే ముందు నీకేం చెప్పాడో నాకు తెలియాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పనంత వరకు నువ్వు ఎవడితో మాట్లాడితే వాడు చస్తాడు. వాడు నీకు తెలిసినోడా తెలియనోడా చిన్నోడా పెద్దోడా అన్న తేడా ఏముండదు. ఆట మొదలయ్యి అరగంట అయ్యింది. ఈ అరగంటలో నువ్వు మాట్లాడిన 3లో 2 చచ్చారు. పాపం ఆ 3వ వాడు వదిలేయమని కాళ్ల మీద పడి ఏడుస్తున్నాడంట. చెప్పాను కదరా, నా డబ్బు గురించి నేను అడగను, నువ్వే తీసుకోమని ప్రతిమాలుతావని. సావిత్రి అక్కడ 1000 కోట్లు విలువ చేసే అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే బాగోదని తీసుకురాలేదు. సావిత్రిని చూడకుండా నీకు అకౌంట్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు బేరవాడ్డానికి నేను నమ్ముతున్నది పూలు పళ్ళు కాదు, ప్రాణాలు. నువ్వు లేట్ చేసే ప్రతి క్షణం అక్కడి దాని లైఫ్కి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఆలోచించుకో.